ఫ్రెండ్స్ అందరికీ నమస్తే. నా పేరు రాజశేఖర్, ఎక్స్ ఆర్మీ కమాండెంట్ పీటీ మాస్టర్. మాది వచ్చేసి జై జవాన్ డిఫెన్స్ అకాడమీ. ప్రజెంట్ ఇప్పుడు వచ్చేసి మా అకాడమీ నుంచి విజయాన్ని సాధించి పోయిన నోటిఫికేషన్ 2024 లో SSGD లో ముగ్గురు జాబ్ సాధించి మన ముందర కూర్చున్నారు. ఇప్పుడు నెంబర్ 1 వచ్చేసి షేక్ అబ్దుల్ రషీద్. కంగ్రాచులేషన్ రషీద్. నెక్స్ట్ వచ్చేసి కార్తిక్. SSBకి సెలెక్ట్ కావడం జరిగింది. గుడ్, కంగ్రాచులేషన్ కార్తిక్. నెక్స్ట్ నెంబర్ 3 వచ్చేసి జమాల్. అస్సాం రైఫిల్ కి సెలెక్ట్ అవ్వడం జరిగింది. గుడ్, కంగ్రాచులేషన్ జమాల్. ఇప్పుడు వాళ్ళ మాటలతోనే వాళ్ళ ఎక్స్పీరియన్స్, వాళ్ళు పన్న స్ట్రగుల్స్, వాళ్ళ మాటలతో ఇప్పుడు విందాం. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు షేక్ అబ్దుల్ రషీద్. నేను గిద్దలూరు నుంచి వచ్చిన. SSGD 2024లో నేను CISF సాధించిన. నేను ఈ కనీసం పరిగెత్తలేని కూడా నేను ఇప్పుడు పోయినసారి 20 minutes 40 seconds లో కొట్టినా. నాకు ఎప్పుడైతే సార్ ఒకసారి ట్రయల్ రన్ పెట్టిండు, అప్పుడు నేను 22 minutes 30 seconds లో కొట్టినప్పుడే నాకు కాన్ఫిడెన్స్ వచ్చేసింది, గ్యారంటీగా ఈసారి నేను సాధిస్తా అని. నేను ఇప్పుడు ప్రెసెంట్ CISF కొట్టడానికి రీజన్ ఎవరంటే అది కత్తి రాజశేఖర్ సారే. అది ఇక్కడే కాదు, నేను ఎక్కడికైనా వచ్చి చెప్పమంట. సారే లేకుండా నాకు ఇది అసలు లాస్ట్ అటెంప్ట్. నాకు ఇది ఒకవేళ నేను ఇదిగినా కొట్టకుండా నేను సాఫ్ట్వేర్ వెళ్ళిపోదామని సారీ కూడా చాలా సార్లు చెప్పిన, కానీ ఏం కాదు రషీద్ కొట్టేస్తావు అని చెప్పిండు. ఫైనల్లీ ఇవాళ కొట్టి ఇక్కడ ఉన్నా. అండ్ ఇంకోటి, నేను ఇప్పుడు వచ్చే వాళ్ళకి ఏం చెప్పాలనుకుంటున్నా అంటే, సార్ ఏది చెప్తే చేయండి అంతే. మధ్యలో నేను చేయను సార్ అని మధ్యలో మాత్రం వెళ్ళిపోకండి, బ్రేక్ అయ్యి. సార్ ఏది చెప్తే చేయండి, ఖచ్చితంగా మీరు సక్సెస్ అవుతారు. ఇంకా నేను నా పాలసీ ఏంటంటే, మీరు దీనికి SSGD అనే కాదు, ఆర్మీ అనే కాదు, దీనికైనా ట్రై చేసినా మీ 100% ఎఫర్ట్స్ ఇవ్వండి. మీరు ఎఫర్ట్స్ ఇచ్చి ఒకవేళ ఫెయిల్ అయినా సరే మీరు రిగ్రెట్ ఫీల్ అవ్వరు, అది గ్యారెంటీ సక్సెస్ వస్తుంది. మీరు CISF కొట్టినా అంటే మాత్రం మా కత్తి సార్ వల్లే. థ్యాంక్ యూ సార్. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు షేక్ జమాల్ బాషా. మా నంద్యాల డిస్ట్రిక్ట్ గోస్పాడ మండలం యాల్లూరు విలేజ్. నాకు ఇటీవల SSGD 2024 ఫలితాల్లో నాకు అస్సాం రైఫిల్స్ రావడం జరిగింది. దాని కారణం కత్తి సారే. నేను చాలాసార్లు ట్రై చేసినాను, 2021 నుంచి ప్రయత్నిస్తున్నాను. నాకు 2024లో సక్సెస్ వచ్చింది. దీని కారణం కత్తి సారు. 2021లో ఎగ్జామ్ క్లియర్ చేశాను కానీ బట్ రన్నింగ్ వేయలేకపోయినాను. లాస్ట్ 100 meters రన్నింగ్ పోయింది. 2022లో కలికిరిలో చిత్తూరు ITBP, అక్కడ కూడా లాస్ట్ 100 meters పోయింది. కానీ గవర్నమెంట్ జాబ్ అంత ఈజీ కాదు ఫ్రెండ్స్, పేషెన్స్ ఉండాలి. అనుకున్నంత ఈజీ కాదు. ఊర్లో మామూలు అంటుంటారు వాడేం చేస్తాడు ఈడేం చేస్తాడని, అదల్లా కాదు. దిగినందుకు తెలుస్తుంది ఆ బాధ ఏందో. ఎవరు మాటలు పట్టించుకోవద్దు, పేషెన్స్ ఉండండి. గవర్నమెంట్ జాబ్ పక్కా వస్తుంది. నా సక్సెస్ కారణం కత్తి సారు, జై జవాన్ డిఫెన్స్ అకాడమీ నంద్యాల. ఎవరైనా ఈ ఎగ్జామ్ క్లియర్ చేసి February నుంచి ఎగ్జామ్ స్టార్ట్ అవుతుంది. ఎవరైనా ఎగ్జామ్ క్లియర్ చేసి సార్ దగ్గర గ్రౌండ్ 100% సక్సెస్ ఉంటుంది, 100% గ్యారెంటీ కూడా. నా సక్సెస్ కారణం కత్తి సారు. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సార్. కార్తిక్ మాధురి, మా చిన్న గ్రామంలో నంద్యాల డిస్టిక్. 2024 SSGDలో నాకు SSB జాబ్ వచ్చింది. నాకు 135 మార్కులు రావడం జరిగింది. నేను ఈ జాబ్ చేసుకునికే ఇన్ని మార్కులు తెచ్చుకోనికి 2018 నుంచి ట్రై చేసిన. ఫస్ట్ నేను అయితే ఆర్మీ జాబ్ చేసుకోవాలని వచ్చినాను. నాకైతే SSGD మీద ఎటువంటి ఇంట్రెస్ట్ లేదు. ఆర్మీ జాబ్కి వచ్చినాను, కొన్ని హెల్త్ ఇష్యూస్ జరిగి అడ్వైస్ జరిగి నా రావడం, అవి ఆర్మీ అటెంప్ట్లు పోయిన తర్వాత మళ్ళీ నాకు వద్దు, నాకు గవర్నమెంట్ జాబ్ రాదు, నాకు ఇంట్రెస్ట్ లేదు అని ఫైనాన్షియల్ ప్రెజర్ తీసుకోలేక నేను ప్రైవేట్ జాబ్ పోయినాను. ప్రైవేట్ జాబ్ చేసి అరే ఎన్నో చేసిన ప్రైవేట్ జాబ్లో ఏముంది, సెట్ కావట్లేదు, డబ్బులు కొనాలి అని చెప్పి నేను మళ్ళీ గవర్నమెంట్ ఫీల్డ్కి రావడం జరిగింది. 2021 నుంచి SSGD చదివితే అటెంప్ట్లు పోతున్నాయి. నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే, అటెంప్ట్లు పోయినా కూడా నెక్స్ట్ టైం మంచిగా ప్రిపేర్ కాదు. ఒక్క అటెంప్ట్ చాలు, మొత్తం క్లియర్ అయిపోతాయి. ఇన్ని రోజులు పడిన స్ట్రగుల్స్, ఇన్ని రోజులు ఫేస్ చేసిన అవమానాలు అన్ని ఒక్కటేసారి పోతాయి. ఈ 2000 దోస్త్ అలాగే మన ముగ్గురు వచ్చేసి SSGDలో సెలెక్ట్ అయ్యి ఫైనల్ కి వచ్చారు. ఇప్పుడు జాబ్ సంపాదించుకున్నారు. ఓకే, సక్సెస్ఫుల్ గా వచ్చినందుకు కంగ్రాచులేషన్ అందరికి. క్లాస్ అలాగే ఇప్పుడు జాబ్ వచ్చినంత మాత్రాన సక్సెస్ఫుల్ రేట్ కాదు. పోయి ట్రైనింగ్ కంప్లీట్ చేసుకొని ఆ తర్వాత ర్యాంకులు సంపాదించుకొని ఆ బెస్ట్ గా లైఫ్ లో సెటిల్ అయ్యి, ఫ్యామిలీ పరంగా కానీ పిల్లల పరంగా కానీ మంచి మ్యారేజ్ చేసుకొని లైఫ్ లో సెటిల్ అయ్యి మంచి హోదాలో చేరతారని ఆశిస్తూ నేను మరొకసారి వీళ్ళకు కంగ్రాచులేషన్ తెలుపుతున్నాను. ఓకే, కంగ్రాచులేషన్.
ఓకే. మళ్ళీ ఒకటి సిఐఎస్ఎఫ్, ఒకటి ఎస్ఎస్బి, ఒకటి అస్సాం రైఫిల్స్ చేసిన మా సార్కి మేము మా నుంచి ఒక చిన్న సన్మానం చేసుకుంటున్నాం. ప్లీజ్ సార్. జవాన్ డిఫెన్స్ అకాడమీకి జై.